ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం యోవేలు గ్రంథం వినబోతున్నాము. యోవేలు అంటే యావే అనగా యెహోవాయే దేవుడు అని అర్థం. ప్రభువు యొక్క మహాదినాన్ని ప్రకటించే ప్రవచన గ్రంథం యోవేలు. గ్రంథం చిన్నదే అయినా సందేశం చాలా గొప్పది. ఈ గ్రంథంలో 3 అధ్యాయాలున్నాయి. అయితే మటుకే ఈ గ్రంథం అణుబాంబు లాంటిది. శక్తిభరితమైన గొప్ప సందేశం ఈ గ్రంథంలో ఉంది. యోవేలు పుట్టుపూర్వోత్తరాలు మనకు వివరంగా తెలియవు. పెతూయేలు కుమారుడైన యోవేలు అని గ్రంథం ఆరంభమవుతోంది. యోవేలు తండ్రి పెతూయేలు. యోవేలు అనే పేరు యూదులలో సర్వసాధారణమైనది. యోవేలు తండ్రి పెతూయేలు. సమూయేలుకు కూడా యోవేలు అనే కుమారుడొకడున్నాడు. 1 సమూయేలు 8:1-2 వచనాలు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. సమూయేలు కుమారులు తమ తండ్రి ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచాలు పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేశారు. సమూయేలు కుమారులు చేసిన నిర్వాకమిది. తండ్రి పేరు చెడబుట్టిన కొడుకులు. అయితే ఈ గ్రంథ రచయిత యోవేలు పెతూయేలు కుమారుడు. ఇతడు గొప్ప ప్రవక్త. కాని ఇతని రచన 3 అధ్యాయాల చిన్న గ్రంథం. యోవేలు యెరూషలేములో ఆ పరిసర ప్రాంతాలలో సేవ చేశాడు. తన ప్రవచనాలలో పదే పదే దేవుని గృహము, మందిరము, దేవుని ఇల్లు అంటాడు యోవేలు. యోవేలు 1 అధ్యాయం 9వ వచనం, నైవేద్యము పానార్పణము యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాయి. యెహోవాకు పరిచర్య చేసే యాజకులు అంగలారుస్తున్నారు. యోవేలు 3వ అధ్యాయం 21వ వచనం, యూదాదేశములో నివాసులు నిత్యము ఉంటారు. తరతరములకు యెరూషలేము నివాసముగా ఉంటుంది. యెహోవా సియోనులో నివాసిగా వసిస్తాడు. యోవేలు 3వ అధ్యాయం 17వ వచనం, అన్యులిక మీదట దానిలో సంచరించకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉంటుంది. మీ దేవుడనైన యెహోవాను నేనే. నాకు ప్రతిష్ఠితమైన సీయోను పర్వతమందు నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. ఈ మాటలను బట్టి యోవేలు యూదా దక్షిణ రాజ్యంలో సేవ చేశాడని తెలుస్తోంది. యోవేలు ప్రకటన విధానం ప్రాచీన ప్రవక్తలను పోలి ఉండడం విశేషం. యోవేలుకు ముందు వచ్చిన 50 మంది ప్రవక్తల వరవడే ఇతనిది. యూదారాజైన యోవాషు కాలంలో యోవేలు సేవ చేశాడు. అనగా యోవేలు ఏలీయాకు ఎలీషాకు సమకాలికుడు. యోవేలు ప్రవచనాలలో కీలకాంశం ప్రభువు యొక్క రోజు, యెహోవా దినం. ఈ గ్రంథంలో 5 సార్లు ప్రభువు దినము అనే మాట వస్తుంది. ఆహా, యెహోవా దినము వచ్చిందే, అది ఎంత భయంకరమైన దినం! యెహోవా దినము వస్తున్నది, అది సమీపమైంది అని దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయం, మహాంధకారం కమ్ముతుంది. మేఘములు గాఢాంధకారము ఆ దినమున కమ్ముతాయి. ఆకాశము తత్తరిల్లుతుంది. సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుతున్నది. నక్షత్రాలకు కాంతి తప్పుతోంది. యెహోవా దినము బహుభయంకరం, దానికి తాళగలవాడెవడు? ఆకాశమందు భూమియందు మహత్కార్యములు అనగా రక్తము, అగ్ని, ధూమస్తంభాలను కనపరుస్తాను.
యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడవుతాడు, చంద్రుడు రక్తవర్ణమవుతాడు. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు వీరందరూ ప్రభువు మహాదినమును ప్రవచించిన వారే. అప్పుడప్పుడు ఆ దినము అంటూ వచ్చారు. జకర్యా అయితే ఆ దినం అనే అంటాడు. ఆ దినము అంటే ఏ దినం? అదే ప్రభువు దినం, యెహోవా దినం. యెహోవా దిన ప్రవచనాలను యోవేలు ఎక్కువగా పలికాడు. ప్రవచన పర్వత శిఖరాగ్రము నుండి కొన్ని శతాబ్దాలు ముందుగా చూచినవాడై యోవేలు ప్రవచించాడు. యోవేలుకు ప్రవక్తలందరికంటే ఈ విషయంలో ఎక్కువ దూరదృష్టి ఉంది. యోవేలు యెహోవా మహాదినాన్ని ప్రవచన నేత్రాలతో చూచాడు. అతడు దీర్ఘదర్శి. యెహోవా దినము బైబిలు పరిభాషలో సాంకేతిక పదం. ఈ దినంలో 1000 ఏండ్ల పరిపాలన అంతా ఇమిడి ఉంది. అనగా యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ. యెహోవా దినం మహాశ్రమలతో ఆరంభిస్తుంది. యెహోవా దినం ముగింపు అంటే 1000 ఏండ్ల పరిపాలన ముగింపు అని గ్రహించాలి. యేసు ప్రభువు అవినీతిని అంతమొందించే సమయం, భూమిపై నీతి రాజ్యం స్థాపించే సమయం. పాత నిబంధన ప్రవక్తలందరూ యెహోవా రోజు, ప్రభువు మహాదినం అనే మాటను పలు సందర్భాలలో ప్రయోగించారు. సంఘం ఈ లోకంలో ఉన్న కాలం కాదిది. ప్రవక్తలెవ్వరూ సంఘమును గురించి, అన్యుల మధ్య నుండి దేవుడేర్పరుచుకున్న ఈ సంఘాన్ని గురించి ప్రవచించి ఉండలేదు. యూదులు, అన్యులు అందరిలో నుండి సేకరించిన వారిని దేవుడు సంఘ శరీరంగా రూపొందిస్తున్నాడని ఏ ప్రవక్త ప్రవచించలేదు. ఈ సంఘం ఎత్తబడుతుంది. అందుకే ప్రవక్తల ప్రవచన అంశమైన యెహోవా దినం సంఘానికి సంబంధించింది కాదు. యెరూషలేములో మహాసదస్సు జరిగింది. అందులో యాకోబు అనే జేమ్స్ మాట్లాడాడు. యాకోబు ఏమి చెప్పాడు? సంఘయుగానికి, ప్రభువు దినానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ యాకోబు అన్నాడు. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 14 నుండి 16వ వచనం వరకు. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనడానికి వారిని ఏలాగు మొదట కటాక్షించాడో షిమెయోను వివరించాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నాయి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వస్తాను, మనుష్యులలో కడమవారు నా నామము ఎవరికి పెట్టబడిందో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకునట్లు పడిపోయిన దేవుని గుడారమును తిరిగి కడతాను. ఆ తరువాత నేను వస్తాను అంటే సంఘం ఎత్తబడిన తరువాత అని అర్థం చేసుకోవాలి. సంఘము ఎత్తబడిన తరువాత ఇశ్రాయేలుతో దేవుని కార్యక్రమమున్నది. యెహోవా దినము అంటే ఆ కాలమే, అదే కాలం. యాకోబు వివరణ ఎంతో అర్థవంతమైనది. అప్పుడు దావీదు గుడారాన్ని తిరిగి కడతాను. అయితే ఈ రోజున దేవుడు అన్ని జాతుల నుండి, అన్య ప్రజలలో నుండి అందరినీ పిలుస్తున్నాడు. వచ్చిన వారందరూ సంఘమవుతున్నారు. ఇది ఒక శరీరంగా రూపొందుతున్నది. దేవుని రాజ్యంలోకి ఆ రోజున వారు వీరు అందరూ రావటం ఒక మహాసంఘటన. అందుకే యెరూషలేము సదస్సులో యాకోబు అన్నాడు, అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 18వ వచనం, అన్యజనులలో నుండి దేవుని వైపునకు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టకూడదు. అనాది కాలము నుండి దేవుడు తెలియపరిచాడు. ఇది దేవుని కార్యక్రమం. ఇది ఆయనే నిర్వహిస్తాడు. ఎందుకు అంటారా? ఆ ప్రశ్న అడగడానికి మనము ఏపాటివారిమి? యోవేలు దేవుని దినాన్ని చూచిన ప్రవక్త, సంఘాన్ని కాదు. సంఘం ఎత్తబడిన తరువాతి సంగతులను ప్రవక్త చూచాడు, ప్రవచించాడు. ఆలివు కొండ మీద యూద సాంప్రదాయ భావనలో ఉన్న శిష్యులు ప్రభువునడిగారు, ఈ యుగ సమాప్తికి సూచనలేవి? ప్రభువు వారికి తన శిలువను గురించి చెప్పలేదు, పరిశుద్ధాత్మ రాకడను గురించి చెప్పలేదు, సంఘమును గురించి గాని, సంఘం ఎత్తబడటాన్ని గురించి గాని చెప్పలేదు. యెహోవా దినమును గురించి చెప్పాడు. ఏమి చెప్పాడు? ప్రభువు మహాదినం. ఇది తన క్యాలెండర్లో, తన డైరీలో ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం.
ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలవటం మీరు చూడగానే చదివేవాడు గ్రహించునుగాక. ఈ విధంగా ప్రభువు దినం ప్రారంభమవుతుంది అని ప్రభువే చెప్పాడు. అది రాత్రితో ఆరంభమవుతుంది, శ్రమల కాలంతో మొదలవుతుంది. హీబ్రూ వారి పంచాంగం ప్రకారం రోజు సూర్యాస్తమయంతో ఆరంభమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం, అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమైంది. యెహోవా మహాదినం రాత్రితో మొదలు. మరో విశేషం మా శ్రోతలు గ్రహించాలి. హోషేయలాగా యోవేలు తన స్వవిషయాలేమీ చెప్పటం లేదు. అసలు యోవేలు కుటుంబం విషయం ఒక్కటి కూడా ఈ గ్రంథంలో చెప్పబడలేదు. ఇతర ప్రవక్తల్లాగా విగ్రహారాధనను బట్టి ఇతడు ఇశ్రాయేలీయులను గద్దించటం లేదు. ఈ గ్రంథంలో పేర్కొనబడిన పాపం ఒక్కటే, త్రాగుబోత్తనం. మిడతల తెగులుతో ఈ గ్రంథమందలి ప్రవచనాలు మొదలవుతాయి. ఈ భూమిపైకి రాబోయే తీర్పునకు మిడతల తెగులు సాదృశ్యం. 1వ అధ్యాయంలో ఉద్రేకభరితమైన నాటకీయత ఉంది. పెంతెకోస్తు దినాన పేతురు తన ప్రసంగంలో ఉటంకించిన ప్రవచన వాక్యం 2వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 1 నుండి 12వ వచనం వరకు వినండి. ప్రవక్తలలో మొట్టమొదటి రచయిత యోవేలు. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినండి. ఈలాటి సంగతి మీ దినములలో కాని మీ పితరుల దినములలో కాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబోయే తరము వారికి తెలియచేస్తారు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినేశాయి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినేశాయి, పసరు పురుగులు విడిచిన దానిని చీడపురుగులు తినేశాయి. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువండి. ద్రాక్షరసపానము చేసేవారలారా, రోదనము చేయండి. క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమైంది. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చింది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహము కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేశాయి, నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికేశాయి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపయ్యాయి. పెనిమిటిపోయిన యువతి గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చు. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాయి. యెహోవాకు పరిచర్య చేసే యాజకులు అంగలారుస్తున్నారు. పొలం పాడైపోయింది, భూమి అంగలారుస్తోంది, ధాన్యం నశించింది, క్రొత్త ద్రాక్షరసం లేదు, తైల వృక్షములు వాడిపోయాయి. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునొందండి. ద్రాక్ష తోట కాపురులారా రోదనం చేయండి. ద్రాక్ష చెట్లు చెడిపోయాయి, అంజూరపు చెట్లు వాడిపోయాయి. దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయాయి. జనులకు సంతోషమేమీ లేదు. ప్రియ శ్రోతలు వింటున్నారా? యోవేలు తండ్రి పెతూయేలు. మిడతల తెగులు ఎన్నడూ ఎవరూ కనివిని ఎరుగని రీతిగా వచ్చింది. ఇంతకు ముందు మీ పితరులు కూడా ఎన్నడూ ఇలాంటిది చూచి ఉండలేదు అంటే వారు ఒప్పుకున్నారు. అది నిజమే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువు ఇదే మాట అన్నాడు. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూ కలుగబోదు. యోవేలు అంటున్నాడు, ఇలాంటి తెగులు ఇంతకు ముందు రాలేదు, ఇక ముందు రాదు. ప్రభువు మహాదినము వంటిది మానవ చరిత్రలో మరొకటి లేదు, ఉండదు. సంఘం ఎత్తబడిన తరువాత ప్రభువు మహాదినం మొదలవుతుంది. అది భయంకర దినం. ప్రభువు రాకడ దినం మహాదినం. ఆయన రాజ్య సంస్థాపన దినం. దేవుని వాక్యంలో అక్కడ ఒక వచనం, ఇక్కడ ఒక వచనం చూస్తే బోధపడదు.
బైబిలంతా బాగా అధ్యయనం చేస్తేనే కాని ఈ సత్యం పూర్తిగా అవగాహన కాదు. మిడతల తెగులు ఈజిప్టు దేశంలో వచ్చింది. మోషే కాలంలో వచ్చిన మిడతల తెగులు దేవుని తీర్పు. సామెతలు 30వ అధ్యాయం 22వ వచనం, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోతాయి. 4 రకాల పురుగులు పేర్కొనబడ్డాయి. 1 గొంగళి పురుగులు, 2 మిడతలు, 3 పసరు పురుగులు, 4 చీడ పురుగులు. ఈ 4 పురుగుల లక్షణాలు గల విచిత్రమైన మిడతలు గుంపులుగా వచ్చి పడ్డాయి. ఒక గుంపు మిగిల్చిన దాన్ని రెండో గుంపు తినేస్తుంది. మిడతల సైన్యాలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చి పంటను పూర్తిగా తినేస్తాయి. అన్నీ మిడతలే గాని అవి 4 యుద్ధ దళాలుగా వచ్చి చివరికి ఏమీ మిగలకుండా పంటనంతా తినేశాయి. ఒక ప్రవక్తగా యోవేలు దేవుని మూలంగా పలుకుతున్నాడు. దక్షిణ రాజ్య ప్రజలను హెచ్చరిస్తున్నాడు. మహాదినం రాబోతోంది, జాగ్రత్త, అందరూ హతమైపోతారు. మహాదినం శ్రమల కాలానికి ఆరంభ దినం. 4 గుర్రాలెక్కిన రౌతులు వస్తారు. కృత్రిమ శాంతి ప్రకటన, యుద్ధం, తరువాత కరువు, ఆ తరువాత మరణం. పాండుర వర్ణం గల గుర్రం చివరిది. ప్రకటన గ్రంథంలో ఈ 4 ఆశ్వికులను చూస్తాము. 4 గుంపుల మిడతల దండు, 4 గుర్రాలు. వీటిని పోల్చి చూడండి. ఆ రోజున అక్షరాల మిడతలు కాదు, అంతకంటే భయంకరమైన సంఘటన లోకమంతటా జరగబోతోంది. యేసు ప్రభువు రాజ్య సంస్థాపనార్థమై రాకముందు ఉత్పాతాలు కలుగుతాయి. మిడతలు ఏమి చేశాయి? అవి మొదట ద్రాక్ష తోటలను నాశనం చేశాయి. త్రాగుబోతులకు ద్రాక్ష మద్యం దొరకదు. ఇశ్రాయేలు జాతిని పట్టి పీడించిన మొదటి పాపం తాగుబోతనం. మద్యంతో మత్తులైపోతారు. అందులో దుర్వ్యాపారం ఉంది. తాగి కార్లు, బస్సులు నడిపేవారు ప్రమాదాలకు గురి అవుతారు. తాగుబోతులారా, ఏడవండి అంటున్నాడు ప్రవక్త. మద్యపానం వల్ల జాతి అంతా దేవునికి దూరమైపోయింది. తాగుబోతులు దేవుణ్ణి ఆరాధించగలరా? ఆత్మపూర్ణులవ్వాలిగాని మద్యముతో మత్తిల్లకూడదు. నాయకుడు లేకపోయినా 4 విడతలుగా మిడతల దండు వచ్చి పడింది. ద్రాక్షతోటలన్నీ పూర్తిగా నాశనమయ్యాయి. యెహోవా దినాన జరగబోయే దానికిది సూచన. ప్రకటన గ్రంథంలోని ఆశ్వికులు ఒకరి వెంట ఒకరు వస్తారు. మిడతల దండు అంజూరపు చెట్లను కూడా పాడు చేసింది. ప్రవక్త వారిని హెచ్చరిస్తూ, భర్తను కోల్పోయిన విధవరాలిలాగా ఏడవండి, మీరు ఆరాధనాశీర్వాదాలను పోగొట్టుకున్నారు అన్నాడు. యాజకులు అంగలార్చాలి. మొత్తం ఆర్థిక వ్యవస్థ పాడైపోయింది. ఆలివ్ నూనె లేదు, ద్రాక్ష రసము లేదు, ధాన్యము లేదు. తాగుబోతులు, యాజకులు, రైతులు కూడా ప్రలాపించాలి. జల్దరు ఫలాలు అంటే నారింజ పండ్లు. పాలస్తీనాలో నారింజ తోటలు కూడా విస్తారంగా పెంచుతారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ద్రాక్ష, అంజూరం ఈ 2 ఇశ్రాయేలు జాతీయ సంకేతాలు. వారి ఆధ్యాత్మిక ఉన్నతిని, జాతీయ ప్రత్యేకతను సూచించే చిహ్నాలు. రైతులారా, ద్రాక్షతోట యజమానులారా, యాజకులారా, ప్రలాపించండి, అంగలార్చండి అంటూ యోవేలు ప్రవచనాత్మక ప్రబోధం చేస్తున్నాడు. ప్రియశ్రోతలు, వింటున్నారా? యోవేలు గ్రంథమంతా ఒకే ఒక ప్రవచనం, యెహోవా దినం. మిగతా ప్రవక్తలైతే అనేక అంశాలను గురించి ప్రవచించారు. యోవేలు తన తండ్రి పేరు చెప్పుకున్నాడు గాని మిగతా వివరాలేమీ చెప్పలేదు. తాను దేవుని ప్రవక్త, దేవుని సాధనం. తాను దేవుని మూలంగా పలుకుతున్నాడు. అంతకంటే తనను గురించి ఎక్కువ తక్కువ చెప్పలేదు యోవేలు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రవక్తలు మాట్లాడినప్పుడు మిగతా ప్రవక్తలతో ఏకీభావమే ఉంటుంది కాని విభేదాలేమీ ఉండవు. యోవేలు అంటే యెహోవాయే దేవుడు అని అర్థం చెప్పుకున్నాము కదా. యోవేలు అనే పేరు గలవారు బైబిలు మొత్తంలో 14 ఉన్నారు. అందుకే గుర్తింపు కోసం యోవేలు తండ్రి పేరు చెప్పుకున్నాడు.
పెతూయేలు కుమారుడైన యోవేలు. నా దేశం ఘోషిస్తోంది, భయంకరమైన యెహోవా దినం రాబోతోంది, పంటలు పాడైపోయాయి, మిడతల సైన్యం 4 విడతలుగా వచ్చి పడుతుంది అంటూ యోవేలు ప్రవచించాడు. పూర్తిగా దేశమంతా తుడిచిపెట్టుకుపోతుంది, అంచెల వారీగా నాశనమవుతుంది అన్నాడు. ఉపవాస దినాన్ని, సమాజ కూటాన్ని ప్రతిష్ఠించండి అని హెచ్చరిక చేశాడు కూడా. ప్రతిష్ఠించడం అంటే ప్రత్యేకించడం. దేవుని కోసం ప్రత్యేకిస్తే అది ప్రతిష్ఠితమవుతుంది. సమాజ కూటంలో దేవుని కృప కోసం, దేవుని విమోచన కోసం ప్రార్థిస్తారు, దేవునికి ఆక్రందన చేస్తారు. ఇది యోవేలు సందేశం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.